హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయినాక మటన్ వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే మగ్గు ఉంటుందండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకునండి 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెడితే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉండదండి. ఇలా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్లు కారం, మొత్తం కారం కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుందండి. గ్లాసున్నర వాటర్ వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ముక్క గట్టిపడిపోతుందండి. సగం ఉడికాక వేసుకుంటే ముక్క పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర మొత్తం కలిపిన పొడి అండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.